90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నీలోఫర్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ పైన పలుమార్లు అత్యాచార యత్నానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా తనపైన దాడి జరిగితే తననే జాబుల నుంచి తొలగించడమే కాకుండా ఆర్థికంగా మానసికంగా హింసిస్తున్నారంటూ ఈరోజు ఏసీబీ ఆఫీస్కి చేరుకుంది మహిళ. తనకు న్యాయం కావాలంటూ అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆమెతో పాటు ఓయూజేఏసీ నేతలు, జనసేన విద్యార్థి సంఘం నాయకులు, అదేవిధంగా గిరిజన నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ గిరిజన మహిళకి జరిగినటువంటి ఈ అన్యాయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం, ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం. ముందుగా ఓయూజేఏసీ నాయకులు, జనసేన విద్యార్థి నాయకులు వారితో కూడా మాట్లాడతాం. ఏమైంది సంపత్ గారు? మొత్తం నేను దగ్గర 14-15 సంవత్సరాల నుంచి అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడుతున్నాను. ఎన్ని ప్రభుత్వాలు చేంజ్ అయినా, తెలంగాణ రాష్ట్రం వచ్చినా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక ముఖ్యమంత్రి వర్యులు చేంజ్ అయినా కానీ వీళ్ళు ఎలక్షన్స్ కంటే బిఫోర్ ఒక మాటలు చెప్తారు. బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలు, లేకపోతే అణచపడ్డ గొంతుకులకు మేము సపోర్ట్ చేస్తామని అనుకుంటారు. కానీ ఇది మళ్ళా చట్టాలు అనేది కేవలం పేదోనికి బలహీనంగా, పెద్దోనికి బలంగా పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. దగ్గర పాపం ఒక అనాథ ఆడబిడ్డ, వరంగల్ వాసి అనాథ ఆడబిడ్డ, తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెలు, అన్నలు ఎవరు లేరు. తన కుటుంబ పోషణకి అని చెప్పేసి నీలోఫర్ హాస్పిటల్లో ఒక సెక్యూరిటీ గార్డ్గా పని చేసుకుంటున్న క్రమంలో అప్పటి నుంచి దగ్గర 1.5 year 2 years నుంచి కామేష్ అనే ఆ వ్యక్తి అమ్మాయిని, గిరిజన బిడ్డను, ఒక లంబాడి బిడ్డను, అతను ఏం చేస్తాడు? అతను దాంట్లో సూపర్వైజర్. అంటే వీళ్ళందరినీ మెయింటైన్ చేసే వ్యక్తి. ఎస్కే సర్వీస్ దాంట్లో ఎస్కే సర్వీస్లో ఏజెన్సీలో పనిచేసే అతను. ఎందుకంటే అతనే వీళ్ళకు ఏంటి డ్యూటీకి సంబంధించిన అన్ని అతనే వేస్తాడు. అమ్మాయిని ఎప్పుడైతే చూసిండో, నువ్వు మంచిగా ఉన్నావు, ఎర్రగున్నావు, బుర్రగున్నావు, నువ్వు మంచిగా జొన్న గట్టుకలు తిని మీరు గట్టిగా మంచిగా ఉంటారు అనుకుంటే చెప్పి చేతులు వేయడమే కాకుండా ఆమె డ్రెస్సులు చింపి, ఆమె అమ్మాయి ఎక్కడెక్కడ నీకు అది చింపిన ఫోటోలు కూడా ఏంది ఇక్కడ నుంచి ఈ గీరి ఆమె పైన సెక్సువల్ పలుసార్లు అటెంప్ట్ చేయడం. పోనీ అక్కడున్న నీలోఫర్ సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పినా కానీ, లేకపోతే సర్వీస్లో ఉన్న వాళ్ళకు ఎవరైతే ఏజెన్సీలోకి సంబంధించిన వాళ్ళకు చెప్పినా కానీ కనీసం వానిపైన చర్యలు తీసుకోకపోవడం. పోనీ అట్లా ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కదా, బాధలు జరుగుతున్నాయి, కానీ ఇట్లా చెప్పే క్రమంలో ఇట్నే జరుగుతున్నాయి కానీ చెప్పి ఉద్యోగం కూడా మానివేసింది. ఉద్యోగం మానివేసి కొన్ని రోజులు వేరే ఇళ్ళల్లో పాచి పనులు చేసింది. వేరే ఇంట్లలో పాచి పనులు చేసి తన కుటుంబాన్ని జీవనం సాధించుకుంటే క్రమంలో ఇంకో ఏజెన్సీ వీరభద్రం అనే ఒక ఏజెన్సీ, వీరభద్రం అనే ఏజెన్సీలో ఏంటంటే అక్కడ వెకేషన్స్ జాబ్స్ ఉన్నాయని చెప్పడంతో ఇదే నీలోఫర్లా మళ్ళీ జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఎవరైతే కామేష్ మళ్ళీ ఈమెను చూసిండు అన్నట్టు చూసి ఆ ఏజెన్సీలకి వెళ్ళి కేవలం ఈమె గురించే ఈమె దాంట్లోకి వచ్చేసిండు. ఈ ఏజెన్సీలకి వచ్చేసి మళ్ళీ సెక్సువల్ హరాస్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. మేము ఇక్కడ 2-3 డిమాండ్ ప్రధానంగా చేయదలుచుకున్నాం. ఆడబిడ్డకు హాస్పిటల్లో సరైన న్యాయం జరగలేదు. పోనీ ఏజెన్సీ వాళ్ళు ఏమైనా సరైన న్యాయం చేసిందంటే కేసు పెట్టిన తర్వాత వాడిని మొన్న ఏదో సర్వీస్ రిమూవల్ చేసిండట. కేసు పెట్టడానికి పోతే బాలిక అప్పలనాయుడు గారని ఇన్స్పెక్టర్ ఉంటారు నాంపల్లి నుంచి. సరైన చట్టాలు అంటే ఇప్పుడు గిరిజనులకు ఇట్లా అయితే ఇప్పుడే అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ చేసుకుంటూ పోతా అంటారు. ఆల్రెడీ పాస్ అనే ఒక యాక్ట్ ఉంది. ఎక్కడ అమ్మాయి పనిచేసే ఏరియాలలో ఏమైనా జరిగినా కానీ దానికి దగ్గర కొన్ని 10 సంవత్సరాల ఆల్రెడీ ఉన్నది. కనీసం ఆ చట్టాలు కూడా పెట్టలేదు. ఆల్రెడీ ఆ చట్టాలు పెట్టకపోవడం 16వ తారీఖు 6 గంటలకు 5 గంటలకు అట్లా పోతే అమ్మాయి పైన 11 గంటల దాకా కూర్చోబెట్టుకున్నాడట. కనీసం నీ పైన కేసు తీసుకోనని చెప్పిండట అప్పలనాయుడు గారు. ఎందుకు తీసుకున్నారో ఏమో మాకు తెలియదు. దాని తర్వాత పాపం ఈ అమ్మాయి అనదే కాబట్టి వేరే వాళ్ళకి మిగతా వాళ్ళకి కాల్ చేస్తే 17వ తారీఖు రాత్రి 9 గంటలకు అమ్మ ఆ ఎఫ్ఐఆర్ చూపించండి, 17వ తారీఖు తీసుకున్నాడు. పోనీ ఆ ఎఫ్ఐఆర్ల బలమైన SC ST యాక్ట్తో పాటు ఇవన్నీ పాస్ అనే యాక్ట్ అదొకటి లేదు. దాని తర్వాత నామినల్ చిన్నగా ఉన్నాయి ఏదైతే అంటే అమ్మాయి చెప్తుంది ఏంటంటే ఆ సిఐ గారు మళ్ళీ ఆ సూపరింటెండెంట్ గారికో లేకపోతే ఏజెన్సీకో కాల్ చేయడం ద్వారా మేము ఏమంటున్నామంటే 2 నెలలు అయిందండి కేసు పెట్టి 17వ తారీఖు 12వ నెల 16వ తారీఖు పోయింది, కేసు కాలేదు. ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాలు చెప్తాయి ఎక్కడున్నా కానీ 100కు డైల్ చేసినా కానీ వచ్చి కేసులు కడతాం,
ఎవరున్నా వాళ్ళని ఎత్తుకపోవడాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఈ కేసులో మరి బాధాకరమైన విషయం ఏంటంటే మంత్రి సీతక్క గారు కూడా కాల్ చేసిందట. మంత్రి సీతక్క గారు కూడా కాల్ చేసినా కానీ ఈ కేసుని ఇప్పటి వరకు తనని అరెస్ట్ చేయలేదు, సరైన చట్టాలు పెట్టలేదు. ఎందుకు ఆయన వెనక ఏమన్నా సపోర్ట్ ఉన్నారా? ఎవరన్నా ప్రోద్బలంతో అరెస్ట్ చేయట్లేదా? ఎందుకంటే అంటే వాళ్ళ ఏజెన్సీస్ పెద్దవాట, వాళ్ళ ఏజెన్సీ ఎస్కేఎస్ ఏజెన్సీ 2.5 కోట్ల టర్న్ ఓవర్ అవుతుందంట సార్. ఎన్ని కోట్ల టర్న్ ఓవర్? 2.5 కోట్ల టర్న్ ఓవర్ అవుతుందని వాళ్ళ ధీమా సార్. ఇంత జరిగినా కూడా నా యజమాన్యం ఏ రోజు స్పందించలేదు. నీకు ఏం అన్యాయం జరిగిందమ్మా అని కూడా అడగలేదు సార్. నేను అప్పటికి ఒక 3 times వెళ్ళాను హెడ్ ఆఫీస్కి, చెప్పాను. వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ తీసుకోలే. కానీ మేము గిరిజనంగా పుట్టడం నా తప్పు కాదు సార్, లేకపోతే నాకు ఎవరు లేకపోవడం తప్పు కాదు. నేను నిజాయితీగా బతకడం నాకు తప్పు. ఎందుకంటే డ్యూటీ చేస్తేనే పడుకోవడానికి వెళ్ళాం కదా సార్. ఆడపిల్లలు వ్యభిచార రంగంలో ఎందుకు దిగుతారు అంటే అక్కడ వాడి దగ్గర ఫ్రీగా పడుకునే బదులు రోడ్డు మీద పైసలు వస్తాయని వెళ్తున్నామా సార్? ఎందుకు సార్ మా బతుకులతో ఆడుకుంటారు? ఒక సూపరింటెండెంట్ తీసుకోడు యాక్షన్, ఆర్ఎంఓ తీసుకోడు, ఒక పోలీసు తీసుకోరు, ఆయన లేరు, ఒక ఆనోళ్ళు లేరు. 2 నెలలు సార్ నేను కేసు పెట్టి ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అసలు ఆ పోలీస్ స్టేషన్ గురించి కూడా నాకు తెలియదు. నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేసినప్పుడు ఎందుకు తీసేసినారు కానీ ఏ ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు. అంటే నా దగ్గర డబ్బు లేదనే కదా సార్, నేను ఒక లమ్మడామనే కదా సార్ నన్ను అట్లా చేసింది. 2 నెలల నుంచి ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు? ఉద్యోగం పోయినప్పటి నుంచి నేను ఎక్కడ నా ఇంట్లో నేనే ఉంటున్నా సార్. నా డ్యూటీ ఇవ్వలేదు, నేను చేసిన కష్టం ఇవ్వలేదు. నేను ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేదు సార్. నేను మీ కుటుంబ సభ్యులు పెట్టిన తర్వాత కూడా కాదండి, కేసు పెట్టిన తర్వాత కూడా అటాక్ చేసిండ్రట బీర్ బాటిళ్లతో. ఇంట్లోకి వచ్చారు, చెప్పండి అమ్మా. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత నీలోఫర్ హాస్పిటల్లో కమిటీ వేస్తే వెళ్ళాను సార్. నేను డిసెంబర్ 21 వెళ్ళాను, తను కూడా వచ్చారు. వచ్చి 21 నైట్ 22 మార్నింగ్ అవుతుంది కదా సార్. ఆ రోజు నైట్ 12:30కు మా ఇంటికి వచ్చి బీర్ సీసాలతో అటాక్ చేసి నన్ను నా పిల్లల్ని చంపేస్తాం, కేసు రిటర్న్ తీసుకోకపోతే అని చెప్పి బెదిరించారు సార్ మమ్మల్ని. తర్వాత మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? నా మీద ఇట్లా దాడి చేస్తున్నారా? లేదు సార్, నాకు చాలా భయమైంది. ఆ రోజు సూపరింటెండెంట్కి అన్ని పెట్టాను. నేను పెట్టినాక వాళ్ళేమో ఈ 10-15 వేల జీతానికి ఎందుకు నీ ప్రాణాలు బలి చేసుకుంటావని అన్నారు. నేను ఎల్బీ నగర్ పిఎస్లా నైట్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పోలేదు సార్. నాకు నా పిల్లల్ని ఏడ చంపేస్తారని భయానికి నేను వెళ్ళలేదు. ఇప్పుడు 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏమైనా అటాక్ జరిగిందా? ఏమైనా భయపెడుతున్నారు? భయపెట్టేస్తున్నారు, ఫోన్లు చేసి కాంప్రమైజ్ కానీ అంటూనే ఉన్నారు సార్. నార్మల్ కాల్ చేయరు, వాట్సాప్ కాల్ చేస్తారు. కానీ లేదు సార్, నాకు చాలా బాధ ఏంటంటే నేను లంబడామిగా పుట్టడం తప్ప సార్. నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టిన కూడా అందుకే ఇట్లా ఒత్తుకుంటే ఇట్లా ఇచ్చుతుంటే అంత పచ్చిగా చెప్తుంటే కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. ఎంతకాలం నుంచి అమ్మా ఈ హరాస్మెంట్ మీకు జరిగింది అక్కడ? 2023 నుంచి సార్. అంటే నేనేమంటున్నా అంటే బ్రదర్, అంటే చట్టాలు పేదోనికి ఒకటి పెద్దోనికి ఒకటి, నేను ఇదే అంటున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలు ఇది? ఇంకా ఇవన్నీ ఎన్ని ప్రభుత్వాలు చేసినా నేను ఒక మాటగో వాళ్ళ ఇళ్ళకి వచ్చేసి ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఇంటి దగ్గరకు వచ్చేసి అది అటాక్ చేసినాయి. ఇది హాస్పిటల్లో ఆయన దగ్గర ఆయన గాయపరిచిన సార్. అవి హాస్పిటల్లో ఇంట్లోనే లేదు సార్, హాస్పిటల్లోనే. 21 తారీఖు మీరు కౌన్సిలింగ్ అని చెప్పేసి రమ్మని చెప్పి. ఆ రోజు కాదు సార్, ఇది నా మీద సెక్సువల్ హరాస్మెంట్ అయింది. ఇవన్నీ చేసినా గానీ అప్పలనాయుడు గారి దగ్గరికి వెళ్ళి కేసు పెడతానట, ఎవిడెన్స్ లేవు అనుకుంటా ఆ మాట అన్నాడట. ఏం చెప్పారమ్మా? నేను ఫస్ట్ నాంపల్లి పిఎస్కి వెళ్ళాను సార్. నేను వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చావు అమ్మా అంటే నేను ఇట్లా కామేశ్వరరావు మీద కేసు పెట్టడానికి వచ్చినా అని చెప్పినప్పుడు ఏం ఎవిడెన్స్ ఉందని కేసు పెట్టడానికి వచ్చినావు, ఏమైనా ఎవిడెన్స్ పట్టుకొని రాపో అని అన్నారు సార్. అన్న తర్వాత నేను అమ్మో ఎవిడెన్స్ ఉండాలన్నా, నాకు తెలియదు కదా సార్, ఫస్ట్ టైం కదండి నేను వెళ్ళింది. తర్వాత నాకు మా హాస్టల్లో అన్న వాళ్ళు ఉంటారు, అంటే
మేము అనాథాశ్రమంలో పెరిగినప్పుడు మాకు సీనియర్ అన్న వాళ్ళు ఉంటారు. నేను అన్నకు ఫోన్ చేసిన, పోలీస్ స్టేషన్కి పోయే ముందే ఫోన్ చేసిన, అన్న వాళ్ళకి చెప్పిన. అయితే మళ్ళీ అన్న వచ్చే టైంకి ఏమైంది వెనకకు వస్తున్నావు అంటే ఎవిడెన్స్ ఉండాలంట అన్న అని చెప్పిన. ఎవిడెన్స్ ఏంది ఏముండదు, నువ్వు చెప్తావు అది రాసుకోవాలి అని చెప్పారు. నేను సాయంత్రం 6 గంటలకు పోతే నైట్ 11:30 అయింది సార్ పిఎస్లోనే. తెల్లారి ఎఫ్ఐఆర్ చేసినారు. తెల్లారి మీరు చూడొచ్చు, కేసు పెట్టిన తర్వాత అటాక్స్ ఇంట్లోకి వెళ్ళి అటాక్ చేశారట. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది ఈమె. ఈ రాత్రి మీకు ఈ విజువల్స్ మీకు కరెక్ట్గా కనబడకపోవచ్చు, అంటే దాడి జరిగింది. ఇది ఇవే కాకుండా ఒక 2-3 ఉన్నాయండి. అంటే మీకు విజువల్స్ క్లియర్గా ఉంటే ఈ లైంగిక దాడి జరిగే టైంలో అక్కడ మీకు ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ ఇంకెవరికైనా చెప్పలేదు? చెప్పాను సార్, ఎవరేం హెల్ప్ చేయలేదు సార్. నేను ఫస్ట్ టైం నన్ను అట్లా హరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆర్ఎంఓకి చెప్పాను సార్, ఫోన్ చేసి. అంటే డేర్గా మమ్మల్ని చాంబర్లోకి పోనివ్వరు కదా సార్, మామూలుగా ఫోన్ చేసి చెప్పాను. ఏమని, సార్ నన్ను ఇట్లా హరెస్ట్ చేస్తున్నారు సార్ కామేశ్వరరావు అంటే, ఇంకో అలాంటి నాకు చెప్పొద్దు, అట్లాంటి థింక్ చేయడానికి నేను ఆఫ్టర్ అది ఎంత అని చెప్పారు సార్. తీసుకోలేదు. అప్పుడు నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఆయన శరత్ మా హెడ్ ఆఫీస్ మా ఎండి కింద ఉంటారు సార్. ఇప్పుడు ఆ నిందితుడిని మొత్తం కాపాడేది మా కంపెనీ వాళ్ళే సార్. ఒక నిందితుడిని ఎస్కేఎస్ వీరభద్ర ఇద్దరు బ్రదర్స్ సార్. అది ఇప్పుడు నాకు తెలిసింది, అంతకుముందు తెలియదు సార్. ఇప్పుడు ఒక నిందితుడిని వెనక కేసుకురావడం చాలా తప్పు సార్. నేను సూపరింటెండెంట్కు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక సూపరింటెండెంట్ రెస్పాండ్ కాలేదు సార్, అట్లనే కంపెనీ కూడా రెస్పాండ్ కాలేదు. నేను పిఎస్కి పోయినప్పుడు ఎందుకు పోతున్నావు అమ్మ, మేము ఉన్నాం, ఒక అన్నలాగానో ఒక తమ్ముళ్ళలాగానో నీకేం జరిగిందో మాకు చెప్పాలని అనాలి కదా సార్, అనలేదు. ఇదేమో నేను నవంబర్ 1వ తారీఖు వీరభద్ర దాంట్లో జాయిన్ అయ్యాను సార్. నేను 2024 నవంబర్ 1 రీజాయినింగ్ సార్. అది ఆ గ్రూప్ నుంచి ఇప్పుడు వీరభద్రం సెకండ్ టైం కదా జాయిన్ అయింది. వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అతని నుంచి వేరే కంపెనీ జాయిన్ అయింది. ఇద్దరు బ్రదర్స్, కానీ వేరే దగ్గర నుంచి వేకెన్సీస్ ఉన్నప్పుడు జాయిన్ అయింది. అయితే అక్కడ కూడా ఇట్నే హరాస్మెంట్ జరుగుతుందని గౌరవనీయ నీలోఫర్ సూపరింటెండెంట్ గారికి 14వ తారీఖు 12వ నెల ఆల్రెడీ ఈమె కేసు పెట్టింది. వెనక ఈమె కేసు పెట్టి ఇచ్చినట్టు ఆమె స్టాంప్ కూడా వేసుకున్నారు. ఓకేనా? జాయిన్ అయింది 11వ నెల, కేసు పెట్టింది 12వ నెల. ఒక్క నిమిషం ఆగండమ్మా. 12వ నెల ఈమె పెట్టింది. మళ్ళీ ఈడ ఏం చేసిందంటే వీరభద్రము టర్మినేటర్ లెటర్ ఎప్పుడు ఇచ్చాను చూడండి. మళ్ళీ అదే జాయినింగ్ అయిన రోజే మళ్ళీ టర్మినేటింగ్ లెటర్ ఇచ్చేసిండు. ఫస్ట్ 11/2024. ఇదిగో మీరు చూడండి, ఫస్ట్ ఆ రోజు మళ్ళీ 1.5 month జాబ్ చేసింది. అక్కడ స్టాంప్ కూడా ఉంది, సాలరీ కూడా ఇవ్వకుండా. అంటే ఇక్కడ రీజన్ కూడా చూడండి, టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసేస్తున్నామని చెప్పారు, కానీ నా రీజన్ వల్ల తీసేయలేదు సార్. అంటే మళ్ళీ ఇక్కడికి కూడా ఆయన వచ్చిండని చెప్పేసి అన్నారు. ఈ కంపెనీకి కూడా ఈ కంపెనీకి తను వచ్చి ఇది కామేశ్వరరావే ఇప్పించారు సార్ నాకు పర్మనెంట్ లెటర్. అంటే ఫస్ట్ ఆ కామేశ్వరరావు వేధిస్తున్నాడని నువ్వు వేరే కంపెనీలో జాయిన్ అయినావు, బట్ ఆయన మళ్ళీ ఈ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ లకు వీరభద్రలకు వచ్చి నా పర్మనెంట్ లెటర్ ఇచ్చారు సార్. కానీ ఇవ్వడం సేమ్ డేట్ ప్రకారం. అంటే వాళ్ళు ఎంత ప్లాన్ గా ఉన్నారో, తప్పు చేసి ఎంత ప్లాన్ గా ఉన్నారో చూడండి సార్ మీరే. ఇప్పుడు మీరు ఎట్లా అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారా? ఎట్లా? నేను ఒక గిరిజన బిడ్డనే అన్యాయం నాకు జరగలేదు. నాలాగా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. కానీ నేను చెప్పుకుంటున్నా అంటే నాకు ఒక బిడ్డ ఉంది, నాకు తెలుసు. కుటుంబం కాదు సార్, మేము ఆ పని చేయడానికి కాదు కదా సార్ వెళ్ళింది, అక్కడికి కష్టం చేసుకోని కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా సార్? మేము కష్టం చేసుకుంటే మా కంపెనీ జీతం ఇస్తుంది, పడుకుంటే కాదు కదా సార్ ఇచ్చేది. మనకి గట్టి శిక్ష పడాలి సార్. మేము నిన్ను అనుభవించిన చిత్రవదన వాడు అనుభవించాలి. నేను అది ఒకటి కోరుకునేది, ఇంకేం కోరుకోవట్లేదు. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను,
సుమన్ టీవీ వాళ్ళకు అనేక సందర్భాలలో సుమన్ టీవీ వాళ్ళు ప్రజల తరపు నుంచి ఉన్నారు, ప్రజల ఇష్యూస్ పైన కూడా టేకప్ చేసిండ్రు. ఈ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పైన కూడా మీరు వచ్చిండ్రు. నేను ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అనాథ ఈ లేడీ అనాథ పిలిచి 2 పిల్లలు కూడా ఉన్నారు, హస్బెండ్ కూడా ఉన్నారు, కానీ బెడ్ రిటైర్డ్గా ఉన్నాడు. నేను ఏమంటున్నాను అంటే మీకు తోచినంత సాయం, అంటే కేసుకు సంబంధించినవి కూడా మేము ఆల్రెడీ పోరాడుతూనే ఉన్నాము. మీకు తోచినంత సాయం అంటే ఒక 3 months నుంచి కూడా ఏం జాబ్ కూడా లేదు, ఎటువంటి లేదు. వాళ్ళ హస్బెండ్ ఏం వర్క్ చేయడు, మొత్తం బెడ్ కంప్లీట్ గా అతను అనారోగ్యం వల్ల పిల్లల్ని భర్తని ఇప్పుడు నువ్వే చూసుకుంటావు. నేనే చూసుకుంటాను సార్, వాళ్ళు ఎవరు చూడరు. మా అత్తమ్మ ఉంది కానీ మామ లేరు, నాకు ఎవరు లేరు. నేనే చూసుకోవాలి సార్. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, అంటే ఈ కేసుల గురించి కొట్లాడడానికి ఇప్పుడు ఏసీబీ గారు సంజయ్ కుమార్ గారితో కూడా నేను మాట్లాడాను. కేసు కూడా మీరు వీక్ యాక్ట్స్ పెట్టారండి అని, అది మేము మాట్లాడతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.